వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసిద్ధిభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. శ్రీ సత్యసాయి బాబా భగవాన్ की जय. హరే కృష్ణ. సో ఈరోజు యథావిధంగా శ్రీమద్ భగవద్గీతకు, నిత్య జీవితంలో భగవద్గీతకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనము ఒక మోటివేషనల్ అంటే ఒక ప్రేరణతో మనం మొదలు పెడదాము. మనకి చీకటిలో లేదా కష్టంలో ఏ దారి తెలియనప్పుడు మనం ఎవరిని తలుచుకుంటాం? అందరూ భగవంతుని తలుచుకుంటారు. మరి భగవంతుణ్ణి ఏ విధంగా తలుచుకోవాలి అనేది, ఆర్తితో తలుచుకోవాలి అనేది, ఆ భావనని మనం దృఢం చేసుకోవడానికి, అలాగే జీవితం యొక్క లక్ష్యాన్ని, పరమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి మనకు ఒక దృఢమైన భావన అనేది ఉండాలి. దానికి జ్ఞానం కావాలి. అందులో భాగంగా ఒక వ్యక్తి ఉండేవారు. అతను చాలా అమాయకుడు. అతని కూతురు యొక్క పెళ్ళికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు. అప్పు చేసిన తర్వాత వాళ్ళ కూతురు యొక్క వివాహం అయిన తర్వాత ఆ అప్పులు తీర్చాలి కదండి, అప్పులు తీర్చాలి కదా. ఏం చేశాడు ఆయన? 2 విడతలుగా ఆ అప్పులు తీర్చేశాడు. ఎప్పుడైతే అప్పులు తీర్చేశాడో వాళ్ళు ఒక ప్రామిసరీ నోట్ అంటారు కదండి, దాన్ని ఏమంటారు? ప్రామిసరీ నోట్. దాని మీద మీరు నాకు ఇచ్చినటువంటి ధనాన్ని మీకు వడ్డీతో సహా చెల్లించేశాను అనే ఒక పత్రం ఉంటుంది కదా, చెల్లించేటప్పుడు రాసి ఇస్తారు కదా. అలా ఇచ్చేసారు. ఈయన పాపం అమాయకుడు, చాలా మంచివాడు. ఆ షౌకారు ఏం చేశారంటే, ఈయన చాలా అమాయకుడు ఉన్నట్టున్నాడు, ఈయనని మనం చాలా సులభంగా మోసం చేయవచ్చు సరే అనేసి ఆ పత్రాన్ని అయితే తీసి పెట్టుకున్నారు. మరి అలాంటి ఒక నకిలీ పత్రాన్ని తయారు చేశారు. అందులో ఏమని రాశారంటే, ఇంకా నాకు అప్పు ధనాన్ని ఇంకా తీర్చాలి అని రాసుకున్నాడు. అలా ఫోర్జరీ చేసుకున్నాడు అన్నమాట. దాన్ని అలానే పెట్టుకున్నాడు. ఒరిజినల్ దాన్ని పెట్టెలో పెట్టాడు. మళ్ళీ ఏం చేశాడు? నువ్వు నాకు ధనాన్ని ఇవ్వాలి అని కోర్టుకి వేశాడు. కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి ఇతనికి. ఏమని? మీరు అప్పుని ఇవ్వడం లేదు, ఆ వ్యాపారి మీ మీద దావా వేశారు, కాబట్టి మీరు దయచేసి తొందరలో అప్పుని తీర్చాలి లేదా కోర్టుకు హాజరు కావాలి అని నోటీసు జారీ చేశారు కోర్టు వారు. ఈయన అమాయక వ్యక్తి కదా, సరే కోర్టు పిలిచారని వెళ్ళారు. ఆ వ్యాపారి ఇద్దరు వచ్చారు. కానీ ఆయన ఎప్పుడేం అడిగినా కూడా కోర్టులో నిలబడగానే జడ్జి గారు అడిగారు, అయ్యా మీరు ఆయన దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమేనా అన్నారు. అవునండి అన్నారు. మరి అప్పు తీర్చారా? తీర్చానండి అన్నారు. మరి ఆయన ఎందుకు మరి అప్పు తీర్చలేదంటున్నాడు అన్నారు. ఏమో అండి, అంతా గోపాలుడికి తెలుసు అన్నారు. చూడయ్యా, ఆయన ఇంకా నువ్వు అప్పు తీర్చలేదని ఒక పత్రం అనేది చూపిస్తూ ఉన్నారు, మీరేమో తీర్చేశామంటున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి అంటే, అంతా గోపాలుడికే తెలుసు అన్నాడు. అప్పుడు జడ్జి గారు అనుకున్నారు, పాపం ఇతను చాలా మంచివాడు ఉన్నట్లున్నాడు, మోసపోయాడు. కానీ జడ్జికి కూడా ఒక ధృవీకరణ పత్రం ఉంటేనే కదండి జడ్జి గారు కూడా న్యాయం చేయడానికి. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఏ విధంగా అయినా సరే భగవంతుడు సహాయం చేస్తే బాగుండు అని అనుకున్నారు. ఈయన ఏమన్నారు? నేను తీర్చేశాను అన్నారు. సరే అని ఈసారి ఏమైందంటే, నీకు ఒక సాక్ష్యం కావాలి, ఎవరైనా సరే నీకు సాక్ష్యాన్ని చెప్తే అప్పుడు మేము నీ మాటలు నమ్ముతాము అని చెప్పారన్నమాట. ఒకరోజు టైం ఇచ్చారు. ఆ రోజులో ఏమన్నారు? ఇలా గోపాలుడు అనే వ్యక్తికి సమన్లు పంపించారు. సాక్షి ఎవరు ఇక్కడ? గోపాలుడు. అక్కడ ఆ ఊరికి వచ్చింది అడ్రస్ పేరు మీద. గోపాలుడు ఎక్కడున్నాడని ఊరంతా వెతికారు, ఎక్కడా లేదు. కాకపోతే అక్కడ ఒక గోపాలుడి యొక్క మందిరం ఉంది, అందులో ఒక పూజారి గారు ఉన్నారు. ఆ ఉత్తరం చేరి ఆ గుడి దగ్గరికి వెళ్ళింది. ఆ పూజారి చేతిలో పోస్ట్ మ్యాన్ తిరగలేక ఆయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక ఆయనకంతా అర్థమైంది, పాపం ఊరు ఆయనే కాబట్టి ఆ పూజారి గారు మంచిగా అర్చన చేసి దేవుణ్ణి ప్రార్థించి ఏవైతే ఇచ్చారు నోటీస్ని స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి ఆ రోజు అయ్యా మీరే అతన్ని ఎలా అయినా కాపాడాలి అన్నారు. సరే ఆ రోజు కోర్టు వచ్చేసింది.
ఇప్పుడేమి గోపాలుడు అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని జడ్జి గారు 3 సార్లు పిలిచారు. కోర్టుకి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము అని. అప్పుడు ఒక ముసలి పెద్ద ఆయన, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన కట్టె పట్టుకొని నడుచుకుంటూ వచ్చి బోర్డులోకి వచ్చి ఎక్కి నిలబడ్డాడు. అయ్యా మీ పేరేంటి? నన్నే గోపాలుడు అంటారు అన్నాడు. మరి మీరు నిజమేనా ఈయన చెప్పిన విషయం, ఈయన వ్యాపారికి అప్పు తీర్చేశాడా అన్నారు. తీర్చేశాడు అన్నారు. మీరు చూసారా కన్నులారా అన్నారు. నేను చూశాను అన్నారు. అప్పుడు ఏమైందంటే సరే అనేసి నమ్మేసి ఆయన వ్యాపారి చేసినటువంటి మోసాన్ని గ్రహించి ఆయనకి శిక్షను అవలంబించారు. ఇంతలోగా ఆయన బయటికి వెళ్ళాడు. జడ్జి గారు ఇచ్చి బయటికి వెళ్ళే లోపల ఈ జడ్జి గారికి అనుమానం వచ్చింది. అక్కడ వెళ్ళి ఇంకొక విషయం ఏమంటే దీంట్లో నిరూపణ ఉండాలి కదండి, మీరు కళ్ళారా చూసారే కానీ మరి ఆ పత్రం ఏమైంది అని అడిగారు. అప్పుడు ఈ గోపాలుడు అనేటువంటి వ్యక్తి చెప్పారు, అయ్యా ఆ పలాని ఊర్లో పలాని ఇంట్లో పలాని పెట్టెలో పలాని సంచిలో ఈ పత్రాన్ని దాచారు అని నిక్కచ్చిగా చెప్పేశారు అన్నమాట. అప్పుడేం చేశారు, వీరిద్దరిని ఇక్కడే పెట్టేసి జడ్జి గారు ఇద్దరిని పంపించారు వాళ్ళ ఇంటికి. ఆయన చెప్పిన విధంగా వెళ్ళి వెతికితే ఆ పత్రము దొరికింది. దాన్ని తీసుకొచ్చి జడ్జి గారికి ఇచ్చారు. ఇప్పుడు వ్యాపారి యొక్క మోసం తెలిసిపోయింది అని వీళ్ళు చర్చించుకొని జడ్జిమెంట్ ఇచ్చే లోపల ఇచ్చేశారు. ఆయనకు న్యాయం జరిగింది. ఇంత లోపల ఆయన బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి కనిపించలేదు. మరి మళ్ళీ వెరిఫై చేశారనమాట, ఎంక్వైరీ చేశారు ఎక్కడ మీరు గోపాలుడు అనే వ్యక్తి ఉన్నారా అని. ఎక్కడా లేడు అనమాట. ఇప్పుడు జడ్జి గారికి అర్థమైంది ఎవరు వచ్చారో, ఇక్కడ స్వయంగా పరమాత్మనే అక్కడికి వచ్చారు. ఇంకా జడ్జి గారికి అర్థమైపోయింది. జడ్జి గారు ఆ జడ్జిమెంట్ ఇచ్చేసి ఒక గదిలోకి వెళ్ళి బోరని ఏడుస్తున్నారనమాట. అందరూ వెళ్ళి లాయర్లు అడిగారు, అయ్యా ఎందుకు జడ్జి గారు ఎందుకు ఏడుస్తున్నారు మీరు, ఏమైంది అంటే ఇంతకీ ఆ బోర్లో నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా, స్వయంగా ఆ శ్రీకృష్ణ భగవానుడే వచ్చి సాక్ష్యం చెప్పినాడు. మరి మీరెందుకు ఏడుస్తున్నారంటే నేను ఆ భగవంతుని జడ్జిగా చక్కగా పెద్ద సింహాసనం మీద కూర్చున్నాను, నా స్వామిని ఆ బోనిలో నిలబెట్టాను. ఎంత నేను చేసినటువంటి అపరాధమో ఇంత అంత కాదని తలుచుకొని ఆయన దుఃఖించాడనమాట. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా, ఆయన ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి ఆయన బృందావనం వెళ్ళిపోయేసి ఆ బాధ్యతలన్నీ వాళ్ళ కొడుకు అప్పగించేసి అక్కడ వెళ్ళి ఆ బృందావనం యొక్క ధామంలో భక్తులందరూ దేవుడి దగ్గరికి ఆలయానికి వస్తారు కదండి. ఆ ఆలయం దగ్గర ఎవరైతే భక్తులు నడుస్తారో ఆయన సన్యాసి వస్త్రాలు వేసుకొని ఎప్పుడైతే భక్తులు లోపలికి ప్రవేశిస్తారు కదండి, ఆ మార్గాన్ని అంతా శుద్ధి చేస్తానే ఉండేవాడు రోజు కూడా ఆ భక్తులు. ఎందుకంటే నేను చేసినటువంటి అపరాధం అనేది సామాన్యమైనది కాదు, దీనికి ఏమంటారు దాన్ని, దీనికి ప్రాయశ్చిత్తమే లేదు. కాబట్టి అది పోవాలంటే మిగిలింది ఒకటి అదేంటంటే భక్తులకు సేవ చేశామనుకోండి, భక్తులు ఆ దారిలో మంచిగా వెళ్ళారనుకోండి, భగవంతుడి దర్శనం కలుగుతుంది, భగవంతుడి కృప చూపిస్తాడు. ఆ భక్తులు నా మీద కృప చూపించి నేను చేసినటువంటి అపరాధాన్ని ఏదైతే ఉందో దానికి దోష నివారణ అవుతుందని చెప్పి నిరంతరం ఆ భక్తులు నడిచేటటువంటి ప్రదేశాన్ని రోజు కూడా శుభ్రం చేసేవాడు. ఈ విధంగా అతనికి జడ్జి స్వామి అని ఆయనకి పేరు వచ్చింది. ఇది ఎక్కడో మనం కల్పించినటువంటి కథ కాదు, నిజంగా జరిగినటువంటి కథ ఉత్తర భారతదేశంలో. కాబట్టి ఆయన చూడండి, ఈ వ్యక్తి చూడండి, ఏది చెప్పినా కూడా అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. నిజంగానే భగవంతుడు వచ్చాడు కదండి. మనం ఎవరైతే ఈ విధంగా దృఢంగా నమ్ముతారో వాళ్ళ వెంట తప్పకుండా భగవంతుడు ఉంటాడు అని ఈ వృత్తాంతం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ మనకు స్వయంగా భగవంతుడే వచ్చి బోధిస్తున్నారు కాబట్టి మనకి ఇంకా కూడా ఎంతో విశ్వాసం అనేది ఉంది. మన వైపు మన దగ్గర భగవంతుడు స్వయంగా దగ్గరే ఉన్నారని మనం అర్థం చేసుకోగలిగితే నిరంతరం ఆయన మనల్ని ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన మనల్ని పర్సనల్గా మనల్ని కాపాడుతారు అని చెప్పడానికే ఇది. కాబట్టి ఇక్కడ ఆయన ఈ జడ్జి స్వామి గారు తన జీవిత లక్ష్యం అంటే ఏంటో తెలుసుకున్నారు. అవునా కదండి, జడ్జిగా ఆయన పెద్ద హోదా ఉంది. జడ్జి గారు అంటే సామాన్యమైన పదవి కాదు, అది ఎవరైనా సరే ఆయన ముందర చేతులు కట్టుకొని నిలబడవలసిందే. అలాంటి పదవి నుంచి కూడా ఆయన తప్పుకొని భగవంతునికి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. అంటే భగవంతుని చేరుకోవడమే మానవుడి యొక్క అసలు సిసలైనటువంటి లక్ష్యము అని చూడండి, గంట కూడా మోగుతుంది అక్కడ అని నిరూపితం అవుతూ ఉన్నది. కాబట్టి మన జీవిత లక్ష్యం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనకు విదితం అయి ఉంటుంది అనుకుంటున్నాను. మరి అర్థం అవ్వాలంటే, ఆ పరమార్థం అర్థం అవ్వాలంటే చూడండి, రామతత్వం చాలా సులభం అండి. అవునా కదా. గోరు అశ్విని సంప్రదాయంలో
వీరేవాడు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అన్నారు. అయ్యా నారదుడిని అడిగారట వాల్మీకి వారు, అయ్యా ఈ లోకంలో ఎవరైనా ధర్మజ్ఞుడు సత్యసంధ ఇలా ధర్మాత్ముడు ఎవరైనా అన్ని 16 గుణాలు లిక్కచ్చుగా కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు, అది ఆ శ్రీరామచంద్ర భగవాన్. ఇటువంటి నామతత్వం చాలా సులభం అండి. మర్యాద పురుషోత్తముడు, మంచి అన్న, మంచి భార్య, మంచి భర్త, అలాగే మంచి పుత్రుడు, అవునా కదండి. కాబట్టి రామతత్వం ఎప్పుడు కూడా ఒక లైన్లో ఉంటుంది. కానీ కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఒక క్రూకడ్ లైన్, వంపులు తిరిగినటువంటి దారిలో ఉన్నా కూడా ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన మీద మనకు కృప కలిగితే, లేదా భక్తుల యొక్క సాంగత్యం మనకు కలిగితే ఆయన మంచి దారిలోకి లేదా పరమ లక్ష్యానికి తీసుకుని వెళ్తారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇక్కడ అర్జునుడు అదే చేస్తున్నారండి. అయ్యా ఇంతకుముందు చెప్పారు, నాకు నా స్వజనం మీద దయ ఉంది. ఏం చెప్పారు? కృపయా పరయావిష్ట అన్నారు. అయ్యా నువ్వు నీ స్వజనాన్ని ఎందుకు చంపవుంటే నా స్వజనం కాబట్టి నేను వాళ్ళని సంహరించను, కాబట్టి నాకు దయ చాలా ఉంది అన్నారు. అందుకు భగవంతుడు దీన్ని మళ్ళీ గుర్తు చేయడానికి మళ్ళీ మనం కొద్దిగా వెనక్కి వెళ్తున్నాం. సో ఇక్కడ అడుగుతున్నారు, అర్జునుడు చెప్తున్నారు 7వ శ్లోకంలో 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోయాం. మళ్ళీ కూడా దాన్ని ఒక్కసారి మళ్ళీ మనము రివర్స్ చేసుకొని వింటే అప్పుడు వినడానికి ఇప్పుడు ఉన్న జ్ఞానంతో మనం వినడానికి చాలా సహాయపడుతుందని భావించి మళ్ళీ దీన్ని మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందరికి వెళ్తూ ఉన్నాము. అదే ఆయన అడుగుతున్నారు అర్జునుడు, కార్పణ్య దోషో పాతా స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత యచ్చేయశ్చాన్నిశ్చితం భూతన్వే శిష్యస్తేహం షాదిమం త్వాం ప్రపన్నం అని అడుగుతున్నారు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అర్జునుడు అంటున్నారండి, ఇంతవరకు మనం అనుకున్నది ఒక విధంగా ఉన్నది, కానీ లోతుగా వెళితే ఇంకొక విధంగా ఉన్నది. ఏంటి అంటే మీ అందరికీ జ్ఞానం వచ్చిందనే మనం లోతుగా వెళ్తున్నాం. నాకు అర్థమవుతున్నది మిమ్మల్ని చూసిన తర్వాత. అర్జునుడికి యుద్ధం చేయాలా వద్దా అనేది ఒక సందేహం, అవునా కదండి? ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు జరుగుతుంది ఈ చర్చ అంతా? ఇన్ని శ్లోకాల్లో కూడా ఏమడుగుతున్నారు? ఏమి అర్జునుడి యొక్క బాధ ఏంటి? అర్జునుడి బాధ ఏంటండి? నేను యుద్ధము చేయను, ఎందుకంటే వారు నా వారు కాబట్టి. అంతే, సింపుల్, సరళంగా ఉంది. ఎందుకు అని అడుగుతున్నారు. ఇక్కడ అర్జునుడు 2 ప్రస్తావనలు, 2 సందేహాలను పెడుతున్నారు. ఒక సందేహం వెనకల ఇంకొక సందేహం ఉన్నది. అదేంటో ఇప్పుడు మనకు భగవంతుడు బయట పెట్టిస్తూ ఉన్నారు. అదేంటయ్యా అంటే అర్జునుడు నేను యుద్ధం చేయాలా వద్దా అనే సందేహమే కాదండి, ఆ యుద్ధం చేస్తాను, కానీ ఆ యుద్ధంతో పాటు నేను నా జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాను అనేటువంటి సందేహాన్ని కూడా, ఆ ప్రస్తావనని కూడా, ఆ సందేహాన్ని కూడా భగవంతుడి ముందర పెట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 ప్రశ్నలు అడిగారు, ఒక ప్రశ్నలోనే 2 ప్రశ్నలు. ఇంతవరకు మనకి విదితమైంది ఏంటి? యుద్ధం చేయాలా వద్దా, ధర్మమా కాదా, కర్తవ్యమా కాదా, శ్రేయస్కరమా కాదా, ఏది దారి? ఏదో ఒక దారి కాదయ్యా ఓ కృష్ణయ్య, నాకు నువ్వేం చెప్పాలి? నా జీవిత లక్ష్యాన్ని కూడా నేను ఎలా చేరుకోవాలో నువ్వు నాకు చెప్పాలి. అలాగే మనమల్ని కూడా ఇప్పుడు అర్జునుడు చెప్పేస్తున్నాడు, అయ్యా అర్జునుడు తప్పించుకుంటున్నాడు, అర్జునుడు ఈ భవసాగరం నుంచి తప్పించుకునేస్తున్నారు. మరి మన సంగతి ఏంటి? మనం కూడా తప్పించుకోవాలి కదంటే. అర్జునుడి నిమిత్తం పెట్టుకొని చెప్తున్నారు, మనము కూడా అర్జునులే అనుకుంటున్నాము కదా ఈ సత్సంగంలో అయినా కనీసము. కాబట్టి మనము కూడా ఈ జీవితాన్ని ఈ సిచ్యువేషన్, ఈ సందర్భం నుంచి, ఈ స్థితి నుంచి మనం ఎలా బయటపడాలి, లేదా మనిషి జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనేది మనము కూడా ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, మనము అడగాలి కదా భగవంతుడిని. అర్జునుడు తప్పించుకుంటే సరిపోతుందా? మనం కూడా తప్పించుకోవాలి కదా, అది చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి చెప్తున్నారు, అయ్యా కార్పణ్య దోషం అంటున్నారు. అయ్యా కార్పణ్యం అంటున్నారు. కార్పణ్యం అంటే దీనత్వం. దీనత్వం అంటే ఏంటంటే చక్కగా వినాలి, పక్కన ఇక్కడ చూడకూడదు. కార్పణ్యం అంటే ఏంటి అంటే దీనత్వం. దీనత్వం అంటే ఏంటంటే తెలుగులో దీనత్వం అంటే ఏంటి? దీనుడు అంటారు కదండి. దీనుడు అంటే మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు. దీనుడు అంటే బలహీనుడు, వెరీ గుడ్. దీనుడు అంటే దీనదయాల్, నేను దీనుడి, నాకెవరు లేరు, నాకేమీ లేదు అని చెప్తూ ఉంటారు. దీనుడు అంటే అన్నీ కోల్పోయిన వాడిని దీనుడు అంటారు. ఒకవేళ తన దగ్గర ఉన్నా కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నవాడిని కూడా దీనుడే అంటారు.
దీనుడే అంటారు. దీనుడు, ధీరుడు కాదు, దీనుడు. దాన్నే కార్పణ్యం అంటారు. చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఈ శ్లోకం చాలా చాలా ముఖ్యమైనది అందరికీ కూడా, మనందరికీ కూడా. ఎందుకంటే నొక్కి నొక్కి చెప్తున్నాము. కార్పణ్యం అంటే ఏంటంటే దీనత్వం, లేదా బలహీనుడిని, నా దగ్గర శక్తి లేదు, నాకెవ్వరూ లేరు అని మనం అంటూ ఉంటాం కదండి. నిజమైన పరిభాషలో అంటూ ఉంటాం కదా. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు, అయ్యా ఇంతకుముందు చెప్పారు, అయ్యా నాకు కృపయా పరయా ఇష్టం అన్నాడు. నాకేమన్నాడు, నా బంధుజనం మీద నాకు దయ ఉంది అన్నాడు. అయ్యా నీ బంధుజనం మీద నీకు దయ ఉందా? సరే, నీ బంధుజనం మీద నీకు దయ ఉండవచ్చు, ప్రేమ ఉండవచ్చు, కానీ నిజంగానే దయ ఉందా? అది దయ కాదు, అది క్షుద్రం హృదయ దౌర్బల్యం అని పేరు పెట్టేశారు. దీన్ని మనం ఎలా ఖండించాలా, ఒప్పుకోవాలా, లేదా ఏం చేయాలి? నిజంగానే మన స్వజనం మీద మనకు ప్రేమ ఉండదండి? ఉంటుందా? దయ ఉంటుందా? ఇప్పుడు ఏమన్నారు, యుద్ధంలోకి వచ్చారు. యుద్ధంకి వచ్చిన తరువాత, యుద్ధం సన్నద్ధం అయిన తరువాత నేను యుద్ధం చేయను. ఎందుకు చేయనంటే నా వారు ఉన్నారు. అటువైపు పరోక్షంలో శత్రువు వైపు నా వాళ్ళు ఉన్నారు, నా స్వజనం, నా బంధువులు, నా గురువు, నా తాత ఉన్నారు. నేనేం చేయాలి? ఇప్పుడు నాకు దయ వస్తుంది అంటున్నారు. దయ అంటే ఇప్పుడు అర్థమైంది కదండి. అంటే యుద్ధం సన్నద్ధం అవ్వకముందు, యుద్ధం ప్రారంభం అవ్వకముందు నీకు ఈ దయ లేదా? నీకు ఈ ప్రేమ గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తుంది? ఇప్పుడు పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వస్తుందండి. మనం చేసేయాలి యుద్ధం అని వెళ్ళిపోయింటాం. ఆ బార్డర్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమనుకుంటాం, అయ్యో నేను యుద్ధం చేస్తే ఎలా, నాకు పాపం అంటుతుందేమో, మా వారికి ఏమన్నా అవుతుందేమో, నేను యుద్ధం చేయను అంటే అది ధర్మమా? ముందే ఆలోచించుకోవాలి కదండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా అయ్యా నువ్వు యుద్ధం చేయ అని అనలేదు. నువ్వు యుద్ధానికి వచ్చావు కాబట్టి నీ ధర్మం, నీవు క్షత్రియుడిగా నీ ధర్మాన్ని నువ్వు పరిపాలించు, ముందరికే వెళ్ళు, కానీ వెనక్కి వెళ్ళడం నీ ధర్మం కాదు. నువ్వు క్షత్రియుడివి, నీ ధర్మం ప్రజలందరినీ రక్షించడమే నీ ధర్మం. అవునా కదండి? అవునా కదా? అది గుర్తుకు చేశారు. కాబట్టి నీకున్నది దయ కాదయ్యా, ఒకవేళ ఉంటే అది క్షుద్రం హృదయ దౌర్బల్యం. దాని అర్థం మళ్ళీ చెప్తాం. అర్జునుడు అదే అంటున్నాడు అనమాట. సరే, ఇక్కడ అంటున్నారు, అయ్యా నాకు యుద్ధం చేయాలా వద్దు అదొక్కటే కాదు మీరు చెప్పవలసింది, నా జీవిత లక్ష్యం కూడా చెప్పండి. ఈ సందర్భంలో నాకు జీవిత లక్ష్యాన్ని కూడా మీరు బోధించండి. మన జీవిత లక్ష్యాన్ని కూడా, అయ్యా మేము మనిషిగా పుట్టాము, మా జీవిత లక్ష్యం ఏంటి? చిన్నగా బాల్యంలో ఉండడం, యవ్వనంలో ఉండడం, మధ్య వయసులో ఉండడం, వృద్ధాప్యంలో ఉండడం, ఆ తర్వాత మట్టిలో పడుకోవడం కాదు మన జీవిత లక్ష్యం. అవునా కదండి? ఇంత కష్టపడుతున్నాం. మన జీవిత లక్ష్యం ఏంటో మనం ఆలోచించుకుని తప్పకుండా ఆలోచించి తీరాలి. ఇది తరుణము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏంటయ్యా మన జీవిత లక్ష్యం? మనకు తెలిసినంత వరకు భగవంతుని ఇంకా మనకి అంటే ఇంకా నిజంగా దృఢంగా ఉందా? మనకు దృఢంగా ఉందా లక్ష్యము? ఉందా? సరే, లక్ష్యం ఉంది అంటే నీ భావన ఏంటి? సరే, మళ్ళీ అడుగుతాం. సరే అయ్యా, నా జీవిత లక్ష్యాన్ని నేను సాధించుకోవాలి. సరే, ఆ జీవిత లక్ష్యాన్ని సాధించుకోవడానికి నా దగ్గర కొన్ని ఉపాయాలు ఉన్నాయి. నేను శాస్త్రాలను చదివాను, పురాణాలను చదివాను, నా గురువులైనటువంటి నారద మహర్షులు అందరినీ కూడా నేను సంప్రదించాను, ఋషులను సంప్రదించాను. వారి ద్వారా నేను కొన్ని లక్షణాలను, కొన్ని ఉపాయాలను నేను నేర్చుకున్నాను. అవేంటో ఇక్కడ ప్రస్తావించబోతున్నారు. ఎవరంటే అర్జునుడు. అయ్యా నాకు కొన్ని తెలుసు. ఎవరితో చెప్తున్నారు ఇవన్నీ కూడా? ఎవరితో చెప్తున్నారు? నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు ఈరోజు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. ఈరోజు మనం కూడా శిష్యుడు అయిపోతున్నాం భగవంతుడికి. ఎందుకు అవ్వాలి అనేది మళ్ళీ చెప్తాం. మనం చాలా అలర్ట్గా వినండి ఈరోజు మాత్రం. వెరీ గుడ్, అలర్ట్గా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి కృష్ణుడితో ఎవరు చెప్తున్నారు? అయ్యా నేను చాలా కొద్దిగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, ఆ జ్ఞానాన్ని మీ ముందర పెట్టబోతున్నాను. ఆ జీవిత లక్ష్యం ఏంటో సాధించుకోవడానికి నేను కొన్ని ఉపాయాలని శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా, నారద మహర్షి ద్వారా నేను తెలుసుకున్నాను, అవి మీ ముందర పెట్టబోతున్నాను అని అంటున్నాడు. 8 గుణాలు అని అనాలో లేదో మళ్ళీ ఆలోచిద్దాం. 8 ఉపాయాలు మాత్రం చెప్పాడు. అవి ఏంటయ్యా అంటే ఇవన్నీ అర్జునుడిలో ఉన్నాయట, అర్జునుడు తెలుసుకున్నాడట. మరి మనం కూడా చెక్ చేసుకుందాం మనలో ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా. ఇక్కడ చెప్తున్నారు, మొట్టమొదటి చెప్తున్నారు సర్వభూతేషు దయ. సర్వభూతేషు దయ అంటే అన్ని జీవుల పైన, అన్ని ప్రాణుల పైన దయ, కరుణ. ఈ ఉపాయాన్ని నేను తెలుసుకున్నాను. అంటే జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఇది కావాలట. సర్వ ప్రాణుల మీద దయ అని అర్జునుడు నాకు ఉన్నది అని ఇక్కడ చెప్పేస్తున్నారు. మరి మనకున్నదా? అర్జునుడికి ఉన్నదా లేదా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనకుందా అండి? సర్వ ప్రాణుల మీద మనకు దయ ఉందా లేదా? కొంచెం ఉందా?
మధ్యమంగా ఉందా, ఉన్నత స్థాయిలో ఉందా, ఉందా లేదా, ఎంత ఉంది? వెరీ గుడ్. అట్లనే మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్స్. అది చాలా చాలా ఉత్తమం. వెరీ గుడ్. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు రెస్పాండ్ అవుతున్నారు. అది ఇంపార్టెంట్ అంటున్నారు. సరే, మనకు కొంచెం కానీ అర్జునుడు ఏం చెప్తున్నారు తెలుసా ఇక్కడ? అయ్యా నాకు సర్వభూతదయ ఉన్నది అని చెప్తూ ఉన్నారు మొట్టమొదటి. రెండవది శాంతి. రెండవది ఏంటి? శాంతి. రెండవది ఏంటంటే శాంతి అంటే ఏంటంటే సాయిరమ్మ. సాయిరమ్మ శాంతి అంటే మీరు వచ్చేసారు. సో రెండవ ఉపాయమైనటువంటి శాంతి అనేది ఉండాలి అన్నారు. శాంతి అంటే ఏంటంటే శీతోష్ణ సుఖ దుఃఖాల యందు మనము ఓర్చుకోగలిగినటువంటి శక్తి. అంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఓర్చుకునే శక్తి ఉండడం అనేది శాంతి అని ఇక్కడ నిర్వచనం చెప్తున్నారండి. శాంతి అంటే కష్టాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎండైనా వానైనా చలైనా మనము తట్టుకునే శక్తినే శాంతి అన్నారు ఇక్కడ. నెక్స్ట్ మూడవది అనసూయ. అనసూయ అంటే అనసూయ మాత కాదు ఇక్కడ. అనసూయ అంటే అసూయ లేదు. అసూయ అనేది మనలో ఉండకూడదంటే అసూయ అనేది చాలా 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 ప్రమాదకరము అని చెప్తున్నారు. మూడవ లక్షణం ఏం చెప్తున్నారు? అనసూయ. మనలో అసూయ ఉందండి? ఉందా అసూయ మనలో? అసూయ అంటండి ఒక పత్తిని, ఈ రూమ్ అంత పత్తిని తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్న నిపురం వేసేసామనుకోండి, ఏమవుతుందండి? ఈ మొత్తం రూమ్ అంత పత్తి ఏమవుతుంది? కాబట్టి అసూయ అనేది ఎంత ప్రమాదకరం అంటే అది ఈ జీవితంలోనే కాదయ్యా, మనలో కానీ అసూయ అనేది వృద్ధి చెందితే. అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటి? ద్వేషమా? అసూయ అంటే ద్వేషమా? అసూయ అంటే ఏంటండి? ఓర్చుకోలేకపోవడం. అంటే పక్కవాడికి ఉంది, మన దగ్గర లేదు. అప్పుడు మనకు అనిపిస్తుంది, వాడికి చాలా ఉంది, నా దగ్గర లేదు. ఎట్లా ఒకట్లా వాడిని దెబ్బతీయాలి. తెలివైన వాడా, జ్ఞానా, లేకపోతే ఉన్నతమైన వాడా, లేదా సంపద కలిగిన వాడా, వాడిని దెబ్బతీయడం, వానికి పేరు రానికుండా చేయడం అనేది అసూయ. ఆ భావాన్నే అసూయ అంటారు. కాబట్టి అసూయ అనేది ఉండకూడదు అని చెప్పేస్తున్నారు నిక్కచ్చుగా. శుచి అంటే శుభ్రత. మనం ఎలా ఉండాలంటే శుభ్రంగా, మానసికంగా శుభ్రంగా ఉండాలి, శారీరకంగా శుభ్రంగా. మానసికంగా అంటే తెలుసు కదండి, ఈ దోష గుణాలు లేనటువంటి స్వచ్ఛమైన మనసు మనకి ఉండాలి. అంటే మన ఆలోచనలన్నీ కూడా ఎంతో శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. నెక్స్ట్ అనాయాస అంటే మనకి ఏ విధమైన క్లేశాలు మన దగ్గర ఉండకూడదు. అంటే దుర్గుణాలు ఏవి కూడా మనలో ఉండకూడదు అంటే ఇవన్నీ మనం ఇప్పుడు పెట్టుకోవాలి. మనలో ఉన్నాయో లేదో ప్రతిరోజు ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మనలో, మన మనసులో, మన భావంలో ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేయాలి? మెల్లగా బయటికి పోనివ్వాలి. అలాగే మాంగళ్యం అంటే మాంగళ్య సూత్రం కాదు. మాంగళ్యం అంటే మంగళకరమైనటువంటి వాక్యాలనే మనము, లేదా మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఆలోచనలనే మనము చేయాలి అని ఇక్కడ అంటున్నారు. నెక్స్ట్ అకార్పణ్యం మనకు కావాల్సింది వచ్చేసింది. అకార్పణ్యం ఇప్పుడు చెప్పాను. కార్పణ్యం అంటే దీనత్వము అని చెప్పాము. అకార్పణ్యం అంటే దీనత్వం లేకపోవడం అని చెప్పాము. మరి ఈ శ్లోకం మొత్తము కూడా ఇంకొకటి ఏంటి? అస్పృహ. అస్పృహ అంటే ఏ భౌతిక విషయాల మీద పెద్దగా ఆశ లేకపోవడం. కొంచెం ఉండొచ్చు, కానీ మన అవసరానికంటే ఎక్కువ ఆశ ఉండకపోవడమే సురక్షితం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ విధంగా 8 ఉపాయాలని భగవంతుడి మీద ముందర ఉంచారు. అయ్యా, ఓ కృష్ణయ్య, ఓ పరమాత్మయ్య, నేను ఈ ఉపాయాలను నేర్చుకున్నాను, ఇప్పుడు మీ ముందర పెడుతున్నాను. ఈ 8లో నాకు కృప అనేది, అంటే సర్వ ప్రాణి మీద నాకు కృప ఉంది అని వ్యాఖ్యానించారు. అప్పుడు పరమాత్మ అన్నారు, నిజంగానే నీకు కృప ఉందా అని అడిగారు. పరమాత్మ యొక్క భావం, ముఖభావం చూసేటప్పటికి అర్జునుడు ఏమన్నాడు? మొదటి నాకుంది అని నిక్కచ్చుగా చెప్పాడు. నిజంగానే నీకు ఉందా అని అడిగారు. అప్పుడు కొద్దిగా తగ్గారు అర్జునుడు. ఇంత నిక్కచ్చుగా అడుగుతున్నారు, సంథింగ్ రాంగ్ అనుకొని ఉన్నది అన్నారు. ఇంకా నిజంగా ఉందా? కరెక్ట్గా ఉందా? చెప్పేయి, కరెక్ట్గా ఉందా లేదా? కొంచెం ఆలోచించారు. అంటే నీ బంధువుల మీద నీకు కొద్దిగా ప్రేమ ఉండవచ్చు,
దయ ఉండవచ్చు, కానీ సర్వప్రాణి మీద, సర్వభూతాల మీద నీకు దయ ఉందయ్యా, నిజంగానే చెప్పు అన్నారు. అప్పుడు ఆలోచించారు. అప్పుడు మాట నిజంగా ఉంది అని చెప్పామనుకో, నేను నిన్ని కనిపెట్టిస్తాను. ఎందుకంటే నేను ఋషికేశుడిని, నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో, ఎప్పుడు ఏమనుకుంటున్నావో అవన్నీ నాకు తెలిసిపోతాయి. కాబట్టి నా ముందర నేనే ఒక పెద్ద దొంగని, నా ముందర మీరు ఏమి దాచలేరు. అంతే కదండి. ఆయన ఏమి అన్ని చోరు చేసేస్తారనమాట. మన మనసులో ఉండేవన్నింటినీ కూడా ఆయన చోరు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. అవునా కదా. కాబట్టి నువ్వు నిజాన్ని దాచలేవు. కాబట్టి నీకున్నది కృప కానే కాదు, క్షుద్రం హృదయ దౌర్బల్యం. నీకున్నది ఏంటంటే క్షుద్రం హృదయ దానికి ఆ పేరు పెట్టేశారు. ఆ పేరు యొక్క అర్థాన్ని ముందరికి తీసుకెళ్తాం, మళ్ళీ చెప్పుకొస్తాం. కాబట్టి నీకున్నది అదే, కానీ నీకు దయ లేదయ్యా అనేసారు. ఓ మై గాడ్, 8లో 1 చెప్తేనే నాకు లేనే లేదన్నారే, ఇంకా 7 సంగతి కూడా చెప్తే ఇంకేమంటారో ఏమో. ఎందుకైనా మంచిది, నా దగ్గర ఏమీ లేవయ్యే ఉపాయాలు, నాకేమీ తెలియదు. నా జీవిత లక్ష్యాన్ని నేను సాధించుకోవడానికి, ఈ ఉపాయాలను నేను నేర్చుకుని వచ్చాను. ఇప్పుడు ఈ ఉపాయాలను మీ ముందర పెట్టాను. ఈ ఉపాయాల్లో మొదటిదాన్ని నా దగ్గర లేదనే సరే, ఇంకా 7 చెప్పి లేదు అనిపించుకోవడం, మొహాన్ని చెప్పేశారు పరమాత్మ. నీ దగ్గర ఉండడము, నీ దగ్గర దయ లేదు, భూత దయ లేదు నీ దగ్గర, కానీ నువ్వు అనుకుంటున్నావు కృపయా పర్యావిష్టం, నువ్వు అనుకుంటున్నావు అది దయ కాదు అని చెప్పేశారు. హృదయ దౌర్బల్యం అని చెప్పేశారు. సరే, మరి ఓ పని చేద్దాం, ఎందుకైనా మంచిది, భగవంతుడితో మనం ఎందుకు ఆటలాడాలి. సరే అయ్యా, నాకేమీ తెలియదు, మీరే నాకు ఆ జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలో ఆ ఉపాయాన్ని మీరే చెప్తే నేను నేర్చుకొని నేను లక్ష్యాన్ని సాధించుకుంటాను అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, అర్జునుడు ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఆయనలో ఉన్నటువంటి కార్పణ్య దోషం చెప్పామండి. కార్పణ్యం వల్ల, ఆయనలో ఉండేటువంటి దీనత్వం వల్ల, ఆయనలో ఉన్నటువంటి తన ఆ వీక్నెస్, బలహీనతల వల్ల, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం కావచ్చు, ఆయనలో ఉన్నటువంటి ప్రజ్ఞ కావచ్చు, ఆయనలో ఉన్నటువంటి తేజస్సు, పరాక్రమం, శౌర్యం, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి. చూడండి, మనం కూడా ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి, పెద్ద కష్టం వచ్చిందనుకోండి, మన తెలివి కూడా పనిచేయదు, మన పరిజ్ఞానం కూడా ఒక్కొక్కసారి పనిచేయదు. అలాంటి స్థితి ఇక్కడ అర్జునుడికి సంభవించింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, కాబట్టి ఇప్పుడు నేను నా స్వరూపం అనేది దాగి ఉంది, దేనివల్ల? కార్పణ్యం అనేటువంటి దోషం వల్ల అని ఇక్కడ చెప్తున్నారు. దీనుడి గురించి ఇక్కడ చెప్తున్నారండి. మన దగ్గర ఉన్న వస్తువుని మనం మర్చిపోయాం లేదా గుర్తించలేకపోతున్నాము. అప్పుడు మనం కోల్పోయినట్లు అని అనుకుంటే, చూడండి, నా దగ్గర 1000 రూపాయలు ఉంది, నేను పెద్ద సూపర్ బజార్కి వెళ్ళాను, కానీ 1000 రూపాయలు ఉన్న సంగతి నేను మర్చిపోయాను. కానీ బయటకు వెళ్ళి ఏదో ఒక వస్తువుని కొనాలనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నా దగ్గర డబ్బు లేదే, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆ వస్తువుని తీసుకొని తిరిగి వెనక్కి పెట్టేసి వచ్చాను. అప్పుడు కోల్పోయినట్ల కాదండి, అంటే లేనట్లు అనిపించడం లేదా ఉన్నా గుర్తించకపోవడం అనేదే కార్పణ్యము, అనేది దీనత్వము అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అర్జునుడు ఒప్పేసుకుంటున్నాడు, అయ్యా నా దగ్గర కార్పణ్యం అనేటువంటి దోషము ఉన్నది, కాబట్టి మీరు దానికి ఒక విరుగుడిని చెప్పండి అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు అర్జునుడికే అలాంటి పరిస్థితి ఎదురైందా అని ఇక్కడ అంటారు. ఎంతమందికి తన స్వస్వరూపం గురించినటువంటి జ్ఞానం, తన యొక్క నిజస్థితి, నిజస్వరూపము లేదా అస్తిత్వాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత జనాభా ఉన్నారో ఎంతమందికి తన యొక్క నిజస్థితి తెలుసు అని ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. అవునా కదండి? మనం ఎవరు అనే సంగతి ఈ ప్రపంచంలో మొత్తం జనాలలో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు అది లెక్క వేసుకుంటే తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? నీకు తెలిసిన సంగతి చెప్పండి. మన నిజస్థితి మనకు తెలియదు, మన స్వరూపం మనకు తెలియదు, మన నిజస్థితి మనకు తెలియదు. దాన్నే ఇక్కడ కార్పణ్యం అంటూ ఉన్నారు, దాన్నే దీనత్వం అని అంటూ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నారు, అయ్యా నా దగ్గర కార్పణ్యం అనే దోషం ఉంది అనే కాక ఈయన బృహదారణ్యోపనిషత్ కూడా చెప్తూ ఉన్నది, ఉపనిషత్ వాక్యాన్ని కూడా చెప్తున్నారు. ఆ రూపంలో కూడా అర్జునుడు ఆ ప్రస్తావనను తీసుకుని వస్తున్నారు. అయ్యా నాలో కార్పణ్యం అనేటువంటి దోషం ఉన్నది, కాబట్టి మీరు నాకు తగినటువంటి ఉపదేశాన్ని చేసి నన్ను తప్పించండి. ఏవా ఏల దక్షరం గార్గి అవిద్యుత అస్తాత్ లోకాత్ ప్రైతి కృపణ అని బృహదారణ్యో ఉపనిషత్
ఉపనిషత్తు కూడా చెప్తున్నది ఇక్కడ. అయ్యా, ఎవరైతే తన స్వస్వరూపాన్ని లేదా పరమాత్మను తెలుసుకోకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోయారో వాళ్ళని ఏమంటారంటే కృపణుడు అంటారు. తన స్వస్వరూపము తెలియదు, పరమాత్మ గురించి తెలియదు, ఆ జ్ఞానము తెలియదు, ఆత్మ జ్ఞానము తెలియదు. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత వెళ్ళిపోతే, ఈ లోకం నుంచి వెళ్ళిపోతే అతన్ని ఏమంటారంటే కృపణుడు అనేటువంటి ఉపనిషత్ వాక్యాన్ని అర్థాన్ని ఇక్కడ అర్జునుడు ప్రస్తావిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనము అసలైనటువంటి జ్ఞానాన్ని, మన గురించి, మన నిజ స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోకుండా, పరమాత్మ జ్ఞానం లేదా పరమాత్మ గురించి తెలుసుకోకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోతే మనల్ని ఏమంటారంటే దీనుడు అంటారట. అవునండి? మరి మనకు తెలుస్తుంది కదా, మనకు తెలుస్తుందా లేదా? ఎంత అదృష్టం అండి మనకు. కాబట్టి తెలుసుకోవాలి, ఇదే మానవ జన్మ యొక్క పరమార్థము అని అంటున్నారు ఇక్కడ. కాబట్టి మన గురించి మనం తెలుసుకోవాలి, మనకి ఈ స్థితిని కల్పించినటువంటి ఆ పరమాత్మ గురించి కూడా ఆ జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి కార్పణ్య దోషోపహత స్వభావ అని అంటున్నారు. అయ్యా, నాకు ఈ దోషంతో నేను బాధపడుతూ ఉన్నాను, నాకు ఏది ధర్మం, ధర్మ సమూఢ చేత అంటున్నారు. నాకు ఏది ధర్మము, ఏది ధర్మం కాదు, ఏది కర్తవ్యము, నేనేం చేయాలి, చెయ్యొచ్చా చేయకూడదా, ఇది ధర్మమా కాదా అనేటువంటి సందిగ్ధత నాకు వస్తూ ఉన్నది. ఎందువల్ల? మోహం వల్ల అని ఇక్కడ చెప్తున్నారు. అయ్యా, మోహం ఎందుకు దాపరించింది అంటే ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైతే బ్రహ్మ సృష్టించారో, బ్రహ్మదేవుడు ఈ జీవరాశులు మనల్ని సృష్టించారో అప్పుడు అతనికి ఒక వ్యవస్థ అనేది అవసరమైనది. అదేంటయ్యా అంటే ధర్మము అనేటువంటి ఒక వ్యవస్థ. అంటే ఈ సృష్టిని మొత్తం నడిపించడానికి, అలాగే మన జీవితాన్ని నిలబెట్టడానికి మనకు కావాల్సినటువంటి వ్యవస్థ ఏదిరా అంటే అది ధర్మము. ధర్మము అనే పదాన్ని మనం విన్నా కూడా ఎంతో మనకు పుణ్యం, సుకృతి అనేది మనకు సంప్రాప్తిస్తుంది. ఇక్కడ చెప్తున్నారు, అయ్యా ధర్మం యొక్క లక్షణం అంటే ఏంటో చెప్తున్నారు. అయ్యా, ధర్మం అనేది మనకు జీవనానికి ఆధారము, మరి ఈ సృష్టికి ఇది ఆధారము. ఈ ధర్మం ఆధారంగా సృష్టి నడవాలి, ధర్మం ఆధారంగా మనం అందరూ కూడా నడవాలి అనేటువంటి స్వ ఉద్దేశంతో ఈ ధర్మం అనేటువంటి వ్యవస్థని భగవంతుడు సృష్టించిన తర్వాత ఈ జీవరాశుల్ని, ఈ వ్యవస్థని ఈ ప్రపంచంలోకి స్థాపించారు. అందుకే ధారణ ధర్మముచ్యతే అనేటువంటి ఆ వేదవాక్యం గురించి ఇక్కడ చెప్పారనమాట. అలాగే ఇప్పుడు మన ధర్మం అంటే ఏంటి అని భగవంతుడు ఇద్దరు వ్యక్తులకు ఉపదేశం చేశారు. అది ఆ రెండు ధర్మాలు ఏంటంటే మొట్టమొదటిగా ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. ఆ ప్రవృత్తి ధర్మం అంటే ఏంటి తెలుసా? మనిషి సాధారణ జీవనాన్ని నిలబెట్టుకోవడానికి. మనం ఎలా వెళ్ళాలండి? అవునా కదా, మనం వెళ్ళాలి ఒక చోటికి, ఎట్లా వెళ్ళాలో మనకు తెలియదు. లేదా మనం ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ ఎలా నడవాలో, ఎలా దాన్ని నడపాలో మనకు తెలియదు. ఆ మిషన్ ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు మాత్రమే. వాషింగ్ మిషన్ ఉంది, ఆ వాషింగ్ మిషన్ ఎలా మనము నడపాలి, దాన్ని ఒక బుక్లెట్ ఇస్తారు కదండి, ఒక ఇన్స్ట్రక్షన్ గైడ్ లైన్స్ మాన్యువల్ ఇస్తారు కదా, దాంట్లో రాసింది అయ్యా దీన్ని మొదట ఓపెన్ చేయి, దాంట్లో సర్ఫ్ వేయి, ఆ తర్వాత ముందు బట్టలు వేయి, ఆ తర్వాత లిక్విడ్ వేయి, ఆ తర్వాత దాన్ని డోర్ని క్లోజ్ చేయి, తర్వాత ఆన్ చేయి, ఎంత పెడతావో, ఎంత టెంపరేచర్ పెడతావో, ఎంత స్పీడ్ పెడతావో అని అన్నీ రాసి ఉంటారు కదండి. అలాగే మన వ్యవస్థని కూడా, ఈ మానవ జీవితాన్ని కూడా మనం ఎలా నడుచుకుంటే మనము విజయవంతం అవుతాము అనేటువంటి ధర్మాన్ని కూడా ఇక్కడ ఆయన ప్రస్తావించారు. అదే ప్రవృత్తి ధర్మం. ఈ ప్రవృత్తి ధర్మం కింద మానవ వ్యవస్థ ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, పుత్ర పౌత్ర పరంపర ఎలా ఉండాలి, అలాగే మనము సంపదని, ధనాన్ని ఎలా సంపాదించాలి, ఆ సంపాదించిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రవృత్తి ధర్మం కింద వస్తాయి. ఈ ధర్మాన్ని మొట్టమొదటిగా మారీచాది ఈ ప్రజాపతులందరికీ కూడా ఈ ధర్మాన్ని బోధించారు. అంటే తెలుసు, కశ్యప ప్రజాపతి, దత్త ప్రజాపతి, వీళ్ళందరికీ మారీచి, వీళ్ళందరికీ కూడా వీళ్ళని ప్రజాపతులు అంటారండి. ఈ ప్రజాపతులకు మొట్టమొదట ఈ ప్రవృత్తి ధర్మాన్ని బోధించారు. మరి నివృత్తి ధర్మాన్ని మళ్ళీ కూడా ఈ చతుష్కుమారులైనటువంటి సనక సనాతన సనందన సనత్ చతుష్కుమారులు బ్రహ్మ మానస పుత్రులకి ఈ నివృత్తి ధర్మాన్ని బోధించారు. వాళ్ళు జ్ఞానులు. ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఎవరైతే జ్ఞాన సాధన ఎంతో నిక్కచ్చుగా, ఎంతో సాధనగా భగవంతుడే పరమాత్మే మన యొక్క జీవితాధారం అని ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళని ఇప్పటికీ కూడా ఈ జ్ఞానులైనటువంటి ఈ చతుష్కుమారులు వచ్చి కాపాడతారట. వాళ్ళు ఎంతో సిద్ధ పురుషులంట.
ఈ పరమాత్మ ధర్మాన్ని ఎవరైతే తెలిసి ఉంటారో ఈ భౌతిక ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేకుండా ఉన్నటువంటి జ్ఞానులు, సిద్ధులు, సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ కలియుగంలో కూడా వాళ్ళందరినీ కూడా ఈ సిద్ధ పురుషుల నుంచి తీసుకెళ్ళిపోతారట. వాళ్ళకందరికీ వీళ్ళు చతుష్కుమారులు సహాయం చేస్తారట. వాళ్ళు మనకు కనిపించరు, మన కళ్ళకి, మన చర్మ చక్షువులకి వాళ్ళు కనిపించరు. అంత సిద్ధ పురుషులు అనమాట. కాబట్టి ఆ నివృత్తి ధర్మాన్ని ఈ సిద్ధ పురుషులకి బోధించారనమాట. ఇక్కడ ప్రవృత్తి ధర్మం దేని కింద వస్తుంది అంటే యుద్ధం. అర్జునుడు ఇప్పుడు చెప్తున్నారు, అయ్యా ఈ యుద్ధానికి, ఈ ధర్మానికి ఏమి సంబంధం? ఇప్పుడు క్షత్రియుడు ఆయన యొక్క ధర్మం ఏంటండి? శత్రువులను జయించి ప్రజలందరినీ కాపాడి ధర్మాన్ని నిలబెట్టడమే ప్రవృత్తి ధర్మం. మరి నివృత్తి ధర్మం అంటే ఏంటి? ఆ యుద్ధం చేయకుండా అడవులకు వెళ్ళి సన్యాసి తీసుకొని పారిపోయి వెళ్ళి నాకు ఇవన్నీ వద్దయ్యా, నేను ముక్కు మూసుకొని తపస్సు చేస్తాను, నా క్షత్రియ ధర్మాన్ని కూడా నేను త్యజిస్తాను, నేను వెళ్ళి సన్యాసం తీసుకొని భిక్ష చేసుకుంటూ ఉంటాను అని ఇక్కడ చెప్తున్నారు. అది నివృత్తి ధర్మం కింద వస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ప్రవృత్తి ధర్మాన్ని పాటించాలా, నివృత్తి ధర్మాన్ని పాటించాలా? ఎందుకు అలా చెప్తున్నారు? హాయిగా చక్కగా అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు కదా, అంతే కదండి. యుద్ధం ఇవన్నీ మనకెందుకు? కానీ అర్జునుడికి ఎప్పుడు పాపం వస్తుంది తెలుసా అండి? ఎప్పుడైతే తన ధర్మాన్ని తను పరిపాలించకపోతే, క్షత్రియుడిగా నీ యొక్క ధర్మము శత్రువులని సంహరించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ఒకవేళ నువ్వు చెయ్యని పక్షంలో నీకు పాపం అంటుతుంది, నీవు నరకానికి వెళ్ళిపోతావు, నీకు నరక ప్రాప్తి కలుగుతుంది అనేది శాస్త్రం బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నారు అర్జునుడు, అయ్యా మళ్ళీ నీ ప్రవృత్తి ధర్మాన్ని ఆచరించాలా, నివృత్తి ధర్మాన్ని ఆచరించాలా? నాకు ధర్మం ఎందుకంటే రెండు ఒకేలాగా ఉన్నాయి. నా దృష్టిలో ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి. నాకు ఏది శ్రేయస్కరమో మీరు నాకు బోధించండి. ఒక పక్క చూస్తే బంధువులు, ఇంకొక పక్క చూస్తే బాధ్యత. దీని బదులు నేను నరకానికి పోవడమే ఎంతో ఉత్తమం. ఒకవేళ వాళ్ళు గెలిచారనుకోండి, హాయిగా నేను ఓడినట్లే. లేదా నేను వాళ్ళని సంహరించాననుకోండి, ఆ బాధతో మళ్ళీ నేను ఓడినట్లే. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా నేను ఓడిపోయినట్లే అని ఎవరు భావిస్తున్నారు? అర్జునుడు. అవునా కదండి? ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. అర్జునుడు ఎలా ఆలోచిస్తున్నారు? మా వాళ్ళని చంపిన తర్వాత నాకు ఏమి శాంతి, ఏమి సంతోషం ఉంటుంది? అప్పుడు కూడా నేను ఓడిపోయినట్లే కదండి, మా వాళ్ళని నేను కాపాడుకోలేకపోయాను. చూడండి ఎలా ఆలోచిస్తున్నారో, ఆలోచన విధానం అనేది ఎలా ఉన్నదో. కాబట్టి ప్రతిసారి కూడా మనకు కూడా ఈ జీవితంలో కన్ఫ్యూషన్, సందిగ్ధతనే వస్తుంది. ఇది చేయాలా, ఇది చేయొచ్చునా, చేయకూడదా, ఇది నా ధర్మమా, ఇది నా ధర్మం కాదా? కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కష్టాలు వచ్చినప్పుడు నేను చేయలేను అని అనిపించినప్పుడు ఆ అసహాయతలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ధర్మాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మన ధర్మంగా మనం ఏం చేయాలి? మనకు ఏది విదితమో మనకు చెప్పారు కదండి, థర్డ్ చాప్టర్ కర్మయోగంలో కూడా అదే చెప్తున్నారు ప్రతిసారి. అయ్యా నీకు నివేదించబడిన, నీకు నిర్దిష్టంగా ఇచ్చినటువంటి బాధ్యతని నీవు చేయి. ఒకవేళ నువ్వు వేటగాడిగా చేయి, కషాయవాడిగా చేయి, బ్రాహ్మణుడా ఆ బ్రాహ్మణ ధర్మాన్ని పాటించు, క్షత్రియ ధర్మాన్ని పాటించు. కానీ ప్రతి కర్మను కూడా నువ్వు ఎలా చేయాలి? నిష్కామ కర్మయోగంగా చేయాలి, భగవద్ప్రీత్యర్థం చేయాలి. అప్పుడు నువ్వు ఈ బంధాల నుంచి బయటకి వెళ్ళిపోతావు. ఇంత ధర్మం బోధిస్తుందండి, ఇంత ధర్మాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ చర్చ అంతా కూడా అర్జునుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు అనమాట. చాలా అర్థం చేసుకోవాలండి, మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కాబట్టి ఈ ప్రవృత్తి ధర్మమా, నివృత్తి ధర్మం, నా బుద్ధి నాకు పనిచేయడం లేదు, నా తెలివి, నా జ్ఞానం, నా విద్య నాకు పనిచేయట్లేదు. నేను విచ్ ఈస్ బెటర్, విచ్ ఈస్ ద రైట్ ధర్మ ఫర్ మీ, అంటే నాకు ఏది పాటిస్తే, ఏది శ్రేయస్కరము, ఏది మార్గం ఉత్తమో మీరు నాకు బోధించండి అని ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట. మరి ఆ యుద్ధమే కాదండి, నేను యుద్ధం చేస్తాను, కానీ నా జీవిత లక్ష్యాన్ని కూడా నేను నెరవేర్చే విధంగా మీరు నాకు ఉపదేశం చేయండి. చూడండి ఎంత ప్రస్తావిస్తున్నారు పరమాత్మ ముందర, ఇంత ప్రస్తావనని తీసుకొస్తూ ఉన్నారనమాట. అర్జునుడు సామాన్యమైన వాడు కదండి, చాలా ప్రజ్ఞావంతుడు అనమాట. అలాగే ఇక్కడ చెప్తున్నారు, అయ్యా నీ దగ్గర చెప్పేస్తున్నారు ఎస్ శానిష్టం అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ అయ్యా ఒక పని చేద్దాం, నాకు ఇంకా కన్ఫ్యూషన్గా ఉంది, సందిగ్ధంగా ఉంది, నేను శిష్యుడిగా అనుకుంటున్నాను, నేను మీకు శిష్యుడిగా అవుతూ ఉన్నాను, మీ శరణాగతి పొందుతూ ఉన్నాను, నాకు ఇప్పుడు మీరు ఉపదేశం చేయండి అన్నారు.
ఇక్కడ చూడండి, పరమాత్మ దగ్గరికి ఎప్పుడు వచ్చేటప్పటికి పరమాత్మకు చాలా రూపాలు ఉంటాయి, భగవంతుడికి చాలా రూపాలు, చాలా శక్తులు అన్నీ ఉంటాయి. మనం వెళ్ళి ఓ ఋషికేశ, ఓ మధుసూదన అన్నామనుకోండి, ఆయన ఏమంటారు? అలాగే అని అభయం ఇస్తారు. కానీ మనం ఎలా అలా అనాలంట? అయ్యా నేను మీ శిష్యుని, ఇప్పుడు మీరు నాకు గురువు. అంతే కదండి. మనకి ఏదైనా సందేహం కలిగిందనుకోండి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలి? అయ్యా నాకేం తెలియట్లేదు, మీరు నాకు ఏది మంచిదో నాకు చెప్పరా అని మనం వాళ్ళని ఎలా అడగాలి? మనకన్నా తక్కువ స్థాయిలో అడగాల, లేదా మనకన్నా ఎక్కువ స్థాయిలో అడగాల? తక్కువ స్థాయిలో అడగాల. మనకు తెలియనప్పుడు లేదు, మనకు చెప్పేవారిని ఎప్పుడు కూడా మనము ఎక్కువ స్థాయిలో భావించి, గురువుగా భావించి, పెద్ద మనిషిగా భావించి, వాళ్ళకు గౌరవం ఇచ్చి వినయంతో మనము మన సందిగ్ధాన్ని, మన సందేహాన్ని మనము అడగాలి. ఇక్కడ సంపూర్ణ వినయంతో అర్జునుడు అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ పరమాత్మను అడుగుతున్నాడు, అయ్యా నీకు ఎన్నో రూపాలు ఉన్నాయి, కానీ నేను మీ శిష్యుని కాబట్టి నువ్వు జగద్గురు రూపాన్ని తీసుకురావాలి. ఓ జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అన్నారనుకోండి, అవునా అని వందే జగద్గురు అన్నా ఓకే పర్వాలేదు. అలా కాదు, నేను మీ శిష్యుణ్ణి అని ప్రస్తావించాలంటండి భగవంతుడి ముందర. నేను మీకు శిష్యుణ్ణి, నాకేమీ తెలియదు, మీరే నన్ను రక్షించాలి అంటేనే భగవంతుడు బాధ్యత తీసుకుంటాడు. అయ్యా నాకు అన్నీ తెలుసు, కాకపోతే కొంచెం డౌట్ ఉంది, మీరు నాకు ఈ సందేహాన్ని మీరు తీర్చరా అన్నారనుకోండి, భగవంతుడు ఆహో నువ్వే ఆ పనిని చేసుకో. కాబట్టి మనకు కావాల్సినటువంటి సంపూర్ణ వినయంతో అడగాలి భగవంతుడు. ఎప్పుడైతే నేను ఈ శిష్యుణ్ణి అంటూనే పరమాత్మలో ఉన్నటువంటి ఆ జగద్గురు స్వరూపం బయటకి వచ్చేస్తుంది. ఇదండి ఈ శిష్యుని యొక్క ఉత్తమ లక్షణము. ఎందుకంటే ఈ సందేహాన్ని నివృత్తి చేయాలి కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఏమైపోయాడు? జగద్గురు అయిపోయాడు. ఇప్పుడు గురుస్థానంలోనికి వచ్చేసాడు. ఒకవేళ అర్జునుడు అలా అడగకపోతే ఆయన గురుస్థానాన్ని ఇప్పుడు అర్జునుడికి ఎంత పరిజ్ఞానం ఉందండి, అవునా కదా? ఎంత తత్వం మాట్లాడుతున్నాడు ఇక్కడ అర్జునుడు, భగవంతుడి కన్నా ఎక్కువ తత్వం మాట్లాడేస్తున్నాడు. ఆ అహంకారాన్ని, ఆ గర్వాన్ని భగవంతుడి మీద ఆయన ప్రదర్శిస్తున్నారా? అయ్యా నాకేమీ తెలియదు, ఇంకా మీరే దిక్కు అనేటువంటి ఎప్పుడైతే ఆ శరణాగతికి వస్తామో అప్పుడు భగవంతుడు గురువుగా మనకి సహాయం చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. కాబట్టి అర్జునుడికి గురువు వచ్చేసారండి. మరి మన పరిస్థితి ఏంటి? అంతే కదండి, అర్జునుడు లాభం పొందుతాడు, మనం లాభం పొందొద్దా? మన జీవిత లక్ష్యాన్ని మనం సాధించవద్దా? ఆయన కార్పణ్యం ఏందో మనకు అర్థమైపోయింది. మన కార్పణ్యం ఏంటి? ఆ సంగతి ఏంటి? మన దృష్టిలో కార్పణ్యం అంటే ఏంటి? ఇది అసలైనటువంటి పెద్ద సందేహము. ఇప్పుడు ఎవరు చెప్తారు? మనలో దీనత్వం లేదా కార్పణ్యం అంటే ఏంటంటే మన స్వభావాన్ని, మన స్వరూపాన్ని, మన అస్తిత్వాన్ని, మన నిజ రూపాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. ఎప్పుడు కూడా ఏదో సాధించాలనుకుంటాం. నేను ఇది సాధిస్తే నేను ఆనందంగా ఉంటా, అది నేను చాలా చదువుకుంటే సాధించేస్తా, లేదా నేను ఎక్కువ సంపాదిస్తే సాధించేస్తా, లేదా ఎక్కువ జ్ఞానం అయితే, లేదా ఎక్కువ పెద్ద పదవిని తీసుకుంటే నేను సాధించేస్తా అని అనుకున్నా కూడా మళ్ళీ కూడా అసంతృప్తి అనేది మిగులుతుంది. ఎందుకయ్యా ఏదైనా సాధించాలని ఎందుకు అనుకుంటాం? మన దగ్గర లేనట్లే కదా. దీనత్వం మన దగ్గర అంటే ఏదో లేనట్లే కదా, ఏదో కోల్పోయినట్లే కదా, దాన్నే కార్పణ్యం అంటారు. అందుకని మనం ఎప్పుడు పరిగెడుతూ ఉంటాం, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, నాకు సాటిస్ఫాక్షన్ లేదు, సంతృప్తి లేదు, ఆనందం లేదు అని ఎప్పుడైతే మనం పరిగెడతామో అలాంటి స్వభావం ఉందో అప్పుడు మనము నిజంగానే మన దగ్గర ఏమీ లేనట్లు అని అనుకున్నా, ఇంకొకటి ఉన్నా కూడా గుర్తించట్లేదు అంటే కోల్పోయినట్లే కదండి లెక్క. ఉన్నా మన దగ్గర గుర్తు లేదు, లేదా ఉన్నా మనం గుర్తించడం లేదు, మన నిజస్థితిని మనమే గుర్తించడం లేదు అని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అది అండి కార్పణ్యం. మన కార్పణ్యం ఏంటి? మన స్థితిని మనము గుర్తించలేకపోతున్నాము అని మనం ఇక్కడ చెప్పాలి. అలాగే అర్జునుడు ఇంకా అడిగేస్తున్నాడండి, అయ్యా నేను శిష్యుని అయిపోయాను, మీరు గురువు అయిపోయారు, ఇంకా మిమ్మల్ని జగద్గురు అనాల్సిన అవసరం లేదు, మీరు స్వరూపం బయట వచ్చేసింది. ఇంకొక విషయం ఏంటి కదా సార్, సాధిమాం త్వాం ప్రపన్నం. 5 minutes ఓకే. ఇంకా ఏమని అడుగుతున్నారు? సాధిమాం త్వాం ప్రపన్నం. అయ్యా మీరు నాకు ఉపదేశం చెయ్యండి అని అడగచ్చు కదా. లేదు, సాధి అనే పదాన్ని ఉపయోగించారు. అంటే ఏంటి? సాధి అంటే ఏంటి? నన్ను శాసించండి. అయ్యా మీరేదో ఉపదేశం చేసి వెళ్ళిపోయారు, నాకు అవన్నీ అవసరం లేదు, నాకు ఎలాంటి ఉపదేశం కావాలి? ఇప్పుడు నాకు మీరు అమ్మగారు చెప్తారు, నాకు అమ్మ నువ్వు ఈ పని చేయి లేదా ఆ పని చేయి అంటారు. మనం ఏమంటాము? మళ్ళీ కన్ఫ్యూషన్ వస్తుంది. అమ్మగారు ఉండుకొని నువ్వు ఈ పని తప్పకుండా చేయవలసిందే,
రెండు ఇచ్చామనుకోండి ఆప్షన్స్, మనం రెండిట్లో ఇదే అదా అని ఆలోచిస్తాం. ఇదే చెయ్యి అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, వేరే దారి లేక ఆ ఉపదేశాన్ని ఆ మార్గాన్ని మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడు, అయ్యా మీరు నన్ను శాసించండి, నిజంగా నేను శాసిస్తే చేస్తావా మరి అని అడిగాడు పరమాత్మ. తప్పకుండా చేస్తాను. ఇక్కడ శాసించు అన్నారు. శాసించడానికి ఆయన ఎవరండి? యుద్ధం జరిగింది, ఇక్కడ శాసించడానికి రాజు కదా శాసనం చేయాలి. రాజు ఎవరు ఇక్కడ? ఎవరండి రాజు? ఎవరు రాజు? ఎవరండి రాజు ఇక్కడ? యుధిష్ఠిర్ మహారాజు, ధర్మరాజు కదా రాజు. రాజశాసనం ఏంటి? నువ్వు యుద్ధం చెయ్యని. మరి కృష్ణ పరమాత్మని నువ్వు శాసించు అంటాడేంటి? అంటే రాజు యొక్క మాటని ధిక్కరించినట్ల, రాజు యొక్క ప్రస్తావనని దాటినట్ల, అంటే రాజుకు గౌరవం ఇవ్వనట్ల. ఈ డౌట్ని మనం, ఈ సందేహాన్ని ఎప్పుడైనా ఆలోచించామా? ఆల్రెడీ రాజశాసనం ఉంది, అయ్యా నువ్వు యుద్ధం చెయ్యని. మరి పరమాత్మని ఎందుకు అడుగుతున్నాను, అయ్యా మీరు నన్ను శాసించండి అని? సో ఇక్కడ రెండు ప్రస్తావనలు ఉన్నాయి. ఒకటి రాజశాసనం, ఇంకొకటి గురు శాసనం. రాజశాసనం గురు శాసనం రెండు ఒకలాగే అనిపిస్తాయి, రెండు ఫలితాన్ని ఇస్తాయి. కానీ ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది గురు శాసనం. గురువుకి రాజుకి ఏంటండి తేడా? రాజు అనుకోండి ఒక ఉపదేశం చేస్తాడు, ఒక మార్గాన్ని ఇస్తారు, అయ్యా నువ్వు చేయాలి, చేయకపోతే నీకు దండన. మరి గురువు కూడా ఇస్తారు. గురువు ఇచ్చిన తర్వాత మనం సరిగా చేయకపోతే మళ్ళీ కూడా దాన్ని సవరిస్తారు. గురువు మన మళ్ళీ పర్సనల్గా తీసుకుంటాడండి. పర్సనల్గా అంటే ఏం చెప్పాలి? మనవారు అని భావించి గురువు ఉపదేశం చేస్తారు. కానీ రాజు అలా కాదు. ఒకసారి ఆర్డర్ ఇచ్చాడంటే, అయ్యా మీరు ఈ ఇంటికి ట్యాక్స్ కట్టాలి, నీరు ట్యాక్స్ కట్టాలి, రోడ్డు పైన నడిస్తే ట్యాక్స్ కట్టాలి అని నిర్దేశించారనుకోండి, ట్యాక్స్ కట్టవలసిందే. మరి ఒక పిల్లవాడు ఒక వాక్యం రాశారు, తప్పు రాశారు. అప్పుడు ఏం చేస్తాడు గురువు? అయ్యా నా దగ్గరికి రా, నువ్వు తప్పు రాశావు, మళ్ళీ ఈ వాక్యాన్ని 10 సార్లు రాసి తీసుకునిరా అని గురువు చెప్తారు. కానీ రాజు చెప్తాడా? చెప్పాడు. ఎందుకంటే రాజు ఒకే మాట, ఒకటే దండం. కానీ గురువు మాత్రము ఆ శిష్యుడి యొక్క జ్ఞానాభివృద్ధికి ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఉపదేశాన్ని కూడా చాలా పర్సనల్గా తీసుకొని గురువు ఉపదేశిస్తారు. కాబట్టి గురువు ఇచ్చేటటువంటి ఆ ఆదేశం, శాసనం ఏదైతే ఉందో అది అత్యున్నతమైనది. అది మన యొక్క సర్వతోన్నత అభివృద్ధికి దోహదం అవుతుంది అని ఇక్కడ చెప్తారు. కాబట్టి మనం గురు శాసనంగా పాటించి మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు త్వాం ప్రపన్నం, మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? అర్జునుడు జగద్గురువుని ఆశ్రయించారు. మరి మనకు కూడా సందేహాలు ఉన్నాయి కదండి. మనకు సందేహాలు వస్తే ఎవరిని అడగాలి? నాకు తెలిసింది నేను చేసుకుంటూ పోతాను, నాకు జ్ఞానం ఉంది, నేను ఎందుకు శాస్త్రాలని గురువులని ఎందుకు అడగాలి? అయ్యా శిష్యరికం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది గురువు ఒకసారి చెప్పిన తర్వాత, ఆదేశించిన తర్వాత మనం దాన్ని పరిపాలించాలి, లేదంటే గురు దోషం అనేది కలుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు కొన్ని మన స్వభావం ఎలా అంటే, ఎవరో చెప్పేది నేను ఎందుకు వినాలి, నాకు నచ్చింది నేను చేసుకుంటా, నాకు తెలుసు అనేటువంటి స్వభావం మనది. అవునా కదండి? కానీ అలా ఉండకూడదు. మనకు కూడా సందేహాలు అనేటివి చాలా ఉన్నాయి. కాబట్టి సందేహాలు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకయ్యా నేను ఈ మనిషి జన్మ ఎత్తాను, ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాను, ఎందుకు ఈ సంసారాన్ని ఈదుతున్నాను అనేటువంటి సందిగ్ధత మనకు వస్తుందా అండి? జీవితంలో వస్తుంటుందా? అప్పుడు మనం ఏం చేయాలి? వేద శాస్త్రాలు చదివిన వాళ్ళని, పురాణ శాస్త్రాలు చదివిన వాళ్ళని, సద్గురువుని మనం ఆశ్రయించాలి. మనకు కలిగినటువంటి సమస్యల్ని వాళ్ళ ద్వారా. ఇప్పుడు అర్జునుడికి పరమాత్మ ఉండదు, మరి మనకెవరు ఉన్నారు? పరమాత్మ కనిపిస్తూ ఉన్నారా మనకి? ఇక్కడ అర్జునుడికి ముఖాముఖి కనపడుతున్నారు పరమాత్మ, మరి మనకు కనపడుతున్నారా? లేదు. మరి మనం ఏం చేయాలి? ఎవరికైతే ఈ వేద శాస్త్రాలు తెలిసినో, ఎవరికైతే శాస్త్రాల మీద, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతి పురాణాలు ఎవరికైతే బాగా తెలిసినో అటువంటి గురువులో పరమాత్మను చూసుకోవాలి. వాళ్ళ యొక్క వాక్యాన్ని, వాళ్ళ యొక్క ఉపదేశాన్ని మనము తీసుకోవాలి. కాబట్టి మన ధర్మం కూడా ఏం చేయాలి? మనకు సందేహాలు కలిగితే, అయ్యా సందేహాలు కలిగితే మనసులో ఉంచుకోరాదు. ఎందుకంటే సందేహాలు అనేవి ప్రాణ సంకటం కూడా ఒక్కొక్కసారి. కాబట్టి మనకు కలిగిన సందేహాల్ని మనము కూడా నివృత్తి చేసుకొని ఈ మానవ జన్మ యొక్క పరమార్థం, లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవడం అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం లేదా పరమాత్మ జ్ఞానాన్ని పొందడమే మానవ జీవితం యొక్క లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించాలి. అయ్యా అర్జునుడికి మీరు గురువు అయ్యారు, కాబట్టి మాకు కూడా మీరు గురువు అవ్వాలని మేము శరణాగతి పొందుతున్నాము అని మనము భగవంతుణ్ణి ప్రార్థించాలి.
గమనించాలి. అదే ఈ శ్లోకం యొక్క ఇది చాలా ఉత్తమమైన శ్లోకం అండి. ఉత్తమోత్తమ శ్లోకం ఇది. కార్పణ్య దోషోపహత స్వభావ అని చెప్తున్నారు. కాబట్టి నా ఉన్నటువంటి అధీనత్వాన్ని మీరు పోగొట్టి నా యొక్క లక్ష్యాన్ని సాధించుకునే విధంగా మీరు నాకు ఉపదేశాన్ని చేయండి అని మనం కూడా పరమాత్మని జగద్గురుగా లేదా ఆయనకు సంబంధించినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఆ సద్గురువుల్ని మనం ఆశ్రయించి మనము కూడా ఉపదేశాన్ని పొందాలని ఈ కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత. అయ్యా మనకెప్పుడు అది సమస్య, ధర్మ సమ్మూఢ చేత. ఇది ధర్మమా కాదా, నా కర్తవ్యమా కాదా మనకు అనిపిస్తుంది కదండి. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళు కూడా పని చేయాలి. ముందుకాలం ఆడవాళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పనిచేసి సంపాదించాలి. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా. అంటే కాలాన్ని బట్టి అన్నీ మారిపోతుంది. అప్పుడు మనకు నేను ఇంట్లో కష్టపడాలా బయట కష్టపడాలా రెండూ చేయాలా అనేటువంటి సందిగ్ధం మనకు వస్తుంది కదండి. అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ సమస్యలన్నింటినీ కూడా ఆ పరిష్కారాలన్నీ కూడా భగవద్గీతలోనే మనకు దొరుకుతాయి. మనకి ధైర్యాన్ని ఎవరండి ఇచ్చేవాళ్ళు? ఆ పరమాత్మ. ఇక్కడ చూడండి, జ్ఞానం అనేది అక్షర రూపంలో మన దగ్గర ఉంది. కానీ ఆ అక్షర జ్ఞానం అనేది మనమని చేరాలంటే మనం ఏం చేయాలి? శరణాగతి పొందాలి. అంటే మనం ఆ ఇంట్రెస్ట్ అనేది చూపించాలి. ఆ జ్ఞానం అనేది మనలో ఎక్కాలి, మనల్ని తాకాలి, మనకు అర్థం అవ్వాలి. మనం సంగ్రహించే విధంగా మనకు జ్ఞానం ఉండాలంటే మనకి శరణాగతి తప్పకుండా. యశ్చయ సాన్నిశ్చిత భూతన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. అయ్యా మీరే నాకు దిక్కు అని మనము భగవంతుని వేడుకోవాలని ఈ శ్లోకం చెప్తూ ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ మనం బాగా గుర్తుపెట్టుకొని మన జీవితంలో మళ్ళీ స్మరణ చేసుకుంటూ ఉంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. సర్వకాలంలో మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భగవత్